ఈరోజు విశాఖపట్నం సిటీ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎక్కువగా బీట్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా పోలీస్ సిబ్బందిని రాత్రి పగలు తేడా లేకుండా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టడానికి బీట్లని రన్ చేయడం జరుగుతుంది. బీట్లు ఎన్ని రన్ చేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకి పోలీస్ సిబ్బంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని గమనించినటువంటి కమిషనర్ గారు ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డ్రోన్ నిఘా నేత్రాన్ని డ్రోన్ బీట్ని ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ డ్రోన్ కెమెరాను పంపించడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళని ప్రదేశానికి వెళ్ళి అసాంఘిక కార్యక్రమం పాల్పడే వారి యొక్క సమాచారాన్ని సేకరించి వీడియో రికార్డింగు, ఆడియో రికార్డింగు, అలాగే ఫోటోలు కూడా తీసి మాకు అందిస్తుంది. తద్వారా నేరస్తుల యొక్క భర్తం పట్టడానికి ఈ డ్రోన్ నిఘా నేత్రం ఉపయోగపడుతుంది, ఈ డ్రోన్ బీట్ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా ఈ డ్రోన్ బీట్ని 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే సంఘటనలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఏరియాకి పంపించి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అసాంఘిక కార్యక్రమాలు చేసే వారి యొక్క భర్తం పట్టడానికి ఈ డ్రోన్ నిఘా నేత్రం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు కూడా మద్యం తాగవద్దు, గంజాయి తాగవద్దు, అల్లలు పాల్పడవద్దు. ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే ఈ డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు, మీరు చట్ట ప్రకారంగా శిక్షించబడతారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఓ అసాంఘిక శక్తులారా, ఓ మత్తు పదార్థాలకు బానిస యువకులారా, జాగ్రత్తగా ఉండండి. డ్రోన్ బీట్లో మీరు డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు, తద్వారా జైలు పాలవుతారు. కాబట్టి ఎలర్ట్గా ఉండి పోలీసు వారికి నేర నివారణలో సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.